శివ 12 లగ్నాల వారికి లగ్నాల వారీగా సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే కలిగే ఫలితాలు తెలియజేస్తున్నాండి. ప్రస్తుతం శుభ ఫలితాలు మాత్రమే చేస్తున్నాండి ఈ సిరీస్లో. ఈ మేషలగ్నానికి సప్తమ స్థానం అనేది తులారాశి అయిందండి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక్కడ 3 నక్షత్రాలు ఉన్నాయి: చిత్త, స్వాతి, విశాఖ. ఈ చిత్త నక్షత్రానికి అధిపతి దేవశ్రీ పైన విశ్వకర్మ, అంటే ఈయన నిర్మాణాలు చేస్తూ ఉంటాడు. ఈ చిత్త అంటే మనలో ఉన్న ఆలోచన, మదిలో ఉన్న ఆలోచన. మనం ఎప్పుడైనా సరే ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మించాలన్నా, ఏదైనా పని చేయాలన్నా మొట్టమొదటి మనకి ప్లానింగ్ వచ్చేది మన మనసులోనే. అంటే చిత్త అంటే మన యొక్క ప్లానింగ్ అనేది. ఎప్పుడైతే సప్తమాధిపతి చిత్త నక్షత్రంలో ఉంటాడో భార్యకి ప్లానింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. భార్య ఫ్యాషన్ డిజైనర్ అవ్వచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ డిజైనరు. ఈ శుక్రుడు అనేది గృహం కూడా అండి, గృహోప అలంకరణలో కూడా మంచి టాలెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి వివాహాలు మరియు శుభకార్యాలకి ఈవెంట్ మేనేజర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది భార్య. ఇంకా ఇక్కడ 2వ స్థాన అధిపతి కూడా అవడం వల్ల శుక్రుడు భార్యకి డబ్బు గురించిన మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. 7వ స్థానం బిజినెస్ అవ్వడం వల్ల మీకు బిజినెస్లో ఏం చేయాలనే టాలెంట్ స్కిల్స్ ఉండొచ్చు, కానీ మీ భార్యకి లగ్నమైంది మీ యొక్క జాతకం ప్రకారం. కాబట్టి మీ యొక్క భార్య అన్ని విషయాల్లోనూ అంచనా వేయగలదు, ఏ విషయం ఎలా చేయాలి, ఏం జరుగుతుంది అనేది. కాబట్టి మీకంటే మీ యొక్క భార్య టాలెంట్ కలదనే అర్థం ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం.